హాయ్. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఒక ఊరిలో ఒక అత్తగారు ముగ్గురు కోడన్లు ఉంటారండి. అయితే వాళ్ళ అత్తగారు ఏం చేస్తుంది, నా కోడన్ల తెలివిని తెలుసుకోవాలి, నాకు చేతనైతే లేదు, నాది కోడన్లకు ఏ కోడలైతే హుషారుమంతురాలో వాళ్లకు ఇది అప్పచెప్తా అని చెప్పేసి ఆమె ముగ్గురు కోడన్లను పిలిచి కోడన్లు, మీరు ముగ్గురులో ఎవరు తెలివి మంత్రాలు అయితే అది నా ఇల్లుని రాసిస్తా, మీకు మీరు ఏం చేసుకుంటారు, ఏం చేస్తారు, వ్యాపారాలు ఏ వ్యాపారం అన్నా చేసుకోండి, నేను ముగ్గురికి 3 లక్షలు ఇచ్చేస్తా, పెట్టుకొని మీరు ఎక్కువ లాభాలు గడించుకొని తెస్తారో వారికి ఇల్లు రాసిస్తా అని చెప్తుంది. చెప్పేసి అప్పుడు ముగ్గురికి 3 లక్షలు ఇచ్చేస్తే పెద్ద కోడలు పోయేసి కిరాణా షాప్ పెట్టుకుంటుంది, రెండో కోడలు పోయి పార్లర్ పెట్టుకుంటుంది, మూడో కోడలు కూరగాయలది పెట్టుకుంటుంది. పెద్ద కోడలు ఏం చేస్తుంటుంది, అన్ని నాసి రకము వస్తువులు తీసుకొచ్చుకుంటా సెకండ్ హ్యాండ్ అవి ఎక్కువ రేటుకు అమ్ముకుంటా చాలా లాభాలను గడిస్తుంటుంది. అట్లే పార్లర్ ఆమె సెకండ్ పర్సన్, ఆమె ఏం చేస్తుంది, బ్యూటీ పార్లర్ కదండి, అందులో అన్ని ఫేషియర్లు అవి ఇవి చేయడానికి అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులు తీసుకొచ్చుకుంటా ఫేషియర్లు చేసుకుంటా తక్కువ రేటుకు తెచ్చి ఎక్కువ రేటుకు అమ్ముకుంటా చాలా చాలా లాభాలు గడిస్తుంటే ఇక ఒక ఆమెకైతే ముఖమంతా ఇట్లా మొత్తం తోలంతా లేచిపోయి ఎర్రగా అయిపోతుంది. ఆమె పోలీస్ కేసే పెట్టేస్తుంది, నా మొహం అంతా ఇట్లా అయిపోయింది, ఈమె తక్కువ రేటుకి తీసుకొచ్చి నాకు ఫేషియర్ చేసింది, డబ్బులు మట్టుకు ఎక్కువ తీసుకున్నది, నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో అని చెప్పేసి ఆమె పైన కేసు పెట్టేస్తుంది. అదే చిన్న కోడలు మంచి లేత కూరగాయలు తీసుకొచ్చుకుంటా తక్కువ లాభాలతోటి ఎక్కువ బిజినెస్ రన్ అయిపోయి 10 మందిల పేరు తెచ్చుకొని 10 తరాలైన బిజినెస్ ఇంత 3 పువ్వులు 6 కాయల ఇది కావాలని చెప్పేసి ఆమె అలా చేసుకుంటుంటుంది. తక్కువ లాభాలతోటి ఎక్కువ బిజినెస్ చేసేసుకుంటుంటుంది కూరగాయలతోటి. అయిన తర్వాత 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ కాగానే వాళ్ళ అత్తగారు రెండమ్మ కోడన్లు రెండమ్మ అనేసి అనగానే సరే అత్తయ్య అనేసి వస్తారు. పెద్ద కోడలు కట్టలు ఇన్ని ఇస్తుంది, రెండో కోడలు తెచ్చి ఇన్ని ఇస్తుంది, చిన్న కోడలు తెచ్చిస్తుంది. ఏంటమ్మా నీ తక్కువ ఉన్నాయి అనేసి అంటుంది. సరే మీ షాపులు అన్నీ మంచిగానే రన్ అవుతున్నాయా, ఏమన్నా కంప్లైంట్లు ఉన్నాయా అని చెప్పేసి ఆమె చూస్తే పెద్ద కోడలు షాపు కిరాణా షాపు కదండి, అన్నీ తక్కువ నాసి రకం తీసుకొచ్చుకుంటా ఎక్కువ లాభాలు కొట్టుకుంటా ఇస్తుంది. ఆమెకు చాలా గిరాకీ తగ్గిపోతుంది. రెండో కోడలు పార్లర్ పెట్టేసి అన్నీ నాసి రకం వాటితోటి ఫేషియర్ చేస్తే ఆ ఫేషియర్ ఆమెకు ఫేస్ ఇది అయిపోయి ఆమె కేసు పెట్టేస్తుంది, పోలీస్ కేసు నడుస్తుంది. చిన్న ఆమె మట్టుకు మంచి 3 పువ్వులు 6 కాయల్లాగా మంచిగా ఆమె షాపు మంచిగా నడుస్తుంటుంది, ఫుల్ అయిపోతుంది. ఆమె అందరి నోట్లలో పండులాగా వండుకుంటా చాలా బిజినెస్ మంచిగా నడుస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది వాళ్ళ అత్తగారు, మీరిద్దరు చేసింది మంచిగా లేదు, నాసి రకం తెచ్చుకుంటే ఎక్కువ చేసిండ్రు, అట్లా గడించింది అది లాభము కాదు, ఎవరి నోట్లో కూడా మంచిగా లేదు, కాబట్టి మీ బిజినెస్లు నడవాయి. చిన్న కోడలు చేసింది మంచిగా ఉంది, ఆమె తెలివితోటి 3 పువ్వుల్లాగా 6 కాయల్లాగా చేసుకుంది, కాబట్టి ఆ కోడలకే నేను ఇల్లు ఇచ్చి రాసిస్తా అని చెప్పేస్తుంది. ఈ కథ వల్ల తెలిసిందేంది, నీతి నిజాయితీతోటి లాభాలు ఎక్కువ లేకపోయినా నీతి నిజాయితీతోటి సంపాదించిన డబ్బే అది మనకు అవుతుంది, అది మనల్ని మంచి దారి నడిపిస్తుంది అని అర్థం. ఓకే.